ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఎస్డివి కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ భూపతి రాజు సత్యనారాయణ రాజు జన్మదిన వేడుకలు. కేక్ కటింగ్ అనంతరం సత్యనారాయణ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సిబ్బంది. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే టీడీపీ లక్ష్యమన్న టీడీపీ నేత బోండా ఉమా. నందమూరి తారక రామారావు 101వ జయంతి కార్యక్రమం 29వ డివిజన్లో ఘనంగా నిర్వహించిన బోండా ఉమా. అధికారులంతా సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలంటూ ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడి. జూన్ 1వ తేదీన ఇళ్ల వద్దే పింఛను అందజేయాలంటూ కోరిన టీడీపీ నేత దేవినేని ఉమా. గత 2 నెలల నుంచి పింఛన్దారులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందంటూ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ భూపతి రాజు సత్యనారాయణ రాజు జన్మదిన వేడుకలను ఎస్డివి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ అనంతరం సత్యనారాయణ రాజుకు సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే టీడీపీ లక్ష్యమని టీడీపీ నేత బోండా ఉమా వెల్లడించారు. మధురానగర్లో నందమూరి తారక రామారావు 101వ జయంతి కార్యక్రమం 29వ డివిజన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోండా ఉమా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు పేదవాళ్లకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని వెల్లడించారు. ప్రైడ్ అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి ఉత్సవాల్ని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సంతోషంగా చేసుకుంటూ ఆయన ఈ జాతికి చేసినటువంటి సేవల్ని, రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని ఒకసారి గుర్తెచ్చుకొని అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. డివిజన్లో ప్రతి డివిజన్లో కూడా పేదవాళ్ళకి పళ్ళు పంపిణీ కానీ, అన్నదానాలు కానీ అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ మహానుభావుడి సేవలకి తెలుగుదేశం పార్టీ పునరంకితం అవుతూ ఉంది. ఈరోజు 29వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్ కానీ, ప్రధాన కార్యదర్శి సూరి కానీ, డివిజన్ ఇన్ఛార్జి గౌతమ్ స్కూలు ప్రసాద్ గారు కానీ, సీనియర్ బీసీ నాయకుడు సింగం వెంకన్న కానీ, ఇక్కడ గౌతమ్ స్కూల్ ప్రసాద్ గారు సహకారంతో
ఇక మరి చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు ఉచితంగానే అందజేయటం అనేది జరిగింది. చాలా సంతోషం. ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పిస్తూ రేపు జూన్ 4వ తారీఖున వచ్చే ఫలితాలతో ఈ రాష్ట్రంలో పేదలకి మళ్ళా పూర్వ వైభవం రాబోతూ ఉంది. వెనుకబడిన వర్గాలు బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకి మళ్ళా పండగ లాంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాబోతూ ఉంది. ఆ పరిపాలన కోసం ఎదురు చూస్తూ ఈ రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం కోసం ప్రజలందరూ ఎదురు చూసిన సందర్భంలో ఆ అధికారులంతా సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో పాటుగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ రామకృష్ణ, సంయుక్త కలెక్టర్ సంపత్ కుమార్ తదితర అధికారులతో కలిసి ఆయన జూపూడి నిమ్రా నోవా కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు. జూన్ 1వ తేదీన ఇళ్ల వద్దే పింఛన్ అందజేయాలని టీడీపీ నేత దేవినేని ఉమా కోరారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 2 నెలల నుంచి పెన్షనర్లను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, ఏప్రిల్, మేలో పదుల సంఖ్యలో వృద్ధుల మరణాలకు కారణమయ్యారని దేవినేని ఉమా ఆరోపించారు. జూన్ నెల పింఛన్ అయిన సచివాలయ సిబ్బంది సహాయంతో పింఛన్లు ఇంటి వద్దే అందించాలంటూ దేవినేని ఉమా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృద్ధుల మరణానికి కారకులైన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. యంత్రాంగాన్ని మేల్కొల్పండి, మొద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 64 లక్షల మంది పెన్షన్దారులు, ఎవరైతే పింఛన్దారులు వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా, కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని, ఓట్లు పడాలని దుర్మార్గపు కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు. ఎంతోమంది జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా వెల్లడించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 1తో ముగియనుంది. దేశంలో ఈసారి 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 6 దశల పోలింగ్ పూర్తయింది. మరొక విడత మిగిలుంది. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష చేపట్టారు. లోక్సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై చర్చించనున్నారు. Polling for the 6th phase, which is spread over 58 parliamentary constituencies and across 8 states and UTs, and around 11.13 crore voters spread over 1.14 lakh polling stations. And on all polling stations, we have made arrangements for shades, shamianas, for water, for ORS, for doctors nearby, so that voters get full kind of facilities at the polling station. It will be an experience in itself to come. So it's our appeal, it's the Commission's appeal to all the voters, all the 11.13 crore voters who are entitled to vote
in phase 6 tomorrow to come and participate in Festival of Democracy. We will provide every facility whatever is possible on these booths. We'll try and make all your experience, voting experience, very perfect. Take your boat. కౌంటింగ్ రోజున నగరంలో 144 సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని విజయవాడ కొత్తపేట సిఐ గణేష్ వెల్లడించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జకంపూడి వైఎస్ఆర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీకి చేరుకున్న పోలీస్ సిబ్బంది 6 బృందాలుగా విడిపోయి 4 బ్లాక్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొత్తపేట సిఐ గణేష్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది ఆయా బ్లాకుల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు, వారు ఎంతకాలంగా నివాసం ఉంటున్నారు అనే సమాచారం సేకరించడంతో పాటుగా నివాసితుల గుర్తింపు కార్డులు తనిఖీ చేశారు. విజయవాడ సిటీ కమిషనర్ అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా వెస్ట్ జోన్ డీసీపీ గారు అయిన హరికృష్ణ గారు, అలాగే వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు అయిన మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డినెంట్ చర్చ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇది వైఎస్ఆర్ కాలనీలో. దీని యొక్క ప్రధాన ఉద్దేశం మనకి రాబోయే కౌంటింగ్ నిమిత్తం అవుట్ సైడ్ నుంచి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ వచ్చి ఇక్కడ ఇల్లీగల్గా స్టే చేసినా కానీ, లేదా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు ఇచ్చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నా కానీ వాళ్ళని సర్ప్రైజ్ చెకింగ్ కింద మేము తెల్లవారుజామున మా వెస్ట్ డివిజన్ ఫోర్స్తో సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ వైఎస్ఆర్ కాలనీలో 4 బ్లాక్స్ని మేము చెక్ చేయడం జరిగింది. సుమారుగా 128 ఫ్లాట్స్ వస్తాయి. అందులోనూ 128 మంది ఫ్యామిలీస్ మేము చెక్ చేయడం జరిగింది. అందులో 5 సస్పెక్టెడ్ పర్సన్స్, ప్రీవియస్ ఎస్టేట్స్ ఉన్న వాళ్ళని మేము వాళ్ళని పికప్ చేయడం. ఇదే క్రమంలో వెహికల్ చెక్కింగ్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సుమారుగా 85 వెహికల్స్ చెక్ చేయగా అందులో వితౌట్ రికార్డ్స్, ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించడం నుండి సుమారుగా 18 2 వీలర్స్, అలాగే 5 ఆటోలు కూడా సీజ్ చేయడం జరిగింది. మీ ద్వారా, ముఖ్యంగా మీడియా వారి ద్వారా తెలియజేసేది ఏమనగా, రాబోయే కౌంటింగ్ నిమిత్తం ప్రజలందరికీ కూడా మా వెస్ట్ డివిజన్ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ రోజుని ఎటువంటి ర్యాలీలకు కానీ ఊరేగింపులకు కానీ పర్మిషన్ లేదు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కోసం ఏపీ సిద్ధమవుతోంది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాల్లో అదనపు బలగాలు మోహరిస్తున్నట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వస్తాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తీయని కబురు చెప్పింది. మరొక 5 రోజుల్లో కేరళలో రుతుపవనాలు వస్తాయంటూ ఐఎండీ వెల్లడించింది. అయితే ఈ ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. టయోటా కంపెనీ ఎస్యూవీ కార్ల శ్రేణిలో నూతనంగా ప్రవేశపెట్టిన నూతన టయోటా అర్బన్ క్రూజర్ టైసర్ ఎస్యూవీ కారును ఎస్బీఐ జనరల్ మేనేజర్ సుబ్బారావు, లక్ష్మీ టయోటా సీఈఓ రామకృష్ణ మార్కెట్లోకి విడుదల చేశారు. ఎనికేపాడు లక్ష్మీ టయోటా జనరల్ మేనేజర్ అస్మతుల్లా ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతనంగా ప్రవేశపెట్టిన కారు 1000 సీసీ టర్బో పెట్రోల్, 1200 సీసీ పెట్రో వేరియంట్స్ లో లభిస్తుందని వెల్లడించారు. కస్టమర్ల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సీఎన్జీ మోడల్స్ లో 12 వేరియంట్స్ లో ఈ కార్లు లభిస్తాయన్నారు. విలాసవంతమైన ఈ కారులో 360 డిగ్రీల కెమెరా, హెడ్ అప్ డిస్ప్లే, 6 ఎయిర్ బ్యాగ్లు, క్రూజ్ కంట్రోల్, R16 మిషన్ వీల్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, అనేక భద్రతా ప్రమాణాలు కలిగి ఉన్నాయని వెల్లడించారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 7.73 లక్షల నుంచి ఇక్కడ మన షోరూంలో అర్బన్ క్రూజర్ టైజర్ అనే కొత్త వెహికల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి 1200 సీసీ ప్లస్ 1000 సీసీ టర్బో ఇంజన్స్లో లాంచ్ అయింది. దీంట్లో మొత్తం 12 వేరియంట్స్ ఉంటాయండి. 12 వేరియంట్స్ వస్తాయి. ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి 7.73 నుంచి 13 lakhs వరకు వస్తుందండి. టోటల్ 12 వేరియంట్స్ 7.73 lakhs నుంచి 13 lakhs వరకు డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయండి.
ఇది మీకు మైలేజ్ వచ్చేసి 22.8 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వస్తుందండి. దీంట్లో టోటల్ 5 కలర్స్ వస్తాయండి, సింగిల్ టోను మరియు 3 డ్యూయల్ టోన్ కలర్స్ వస్తాయండి. ప్రత్యేకత దీంట్లో వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. 6 ఎయిర్ బ్యాగ్స్, హెడ్ అప్ డిస్ప్లే, 360 డిగ్రీస్ కెమెరా. ఎన్ని కలర్స్ వస్తాయి? మొత్తం 5 కలర్స్ వస్తాయండి. 5 కలర్స్ను 3 డ్యూయల్ టోన్ కలర్స్ వస్తాయి. స్టేట్ వైడ్గా ఏమన్నా అమ్మకాలు? ఇవాళ నుంచి బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. కొత్తగా ఇప్పుడు ఇంకా బుకింగ్స్ తీసుకుంటున్నాం మనం. ఎన్ని స్టేట్ వైడ్గా? స్టేట్ వైడ్ కాదండి, ఇక్కడ ఓన్లీ విజయవాడ మనం చూసాం. దాదాపు ఒక 50 వెహికల్స్ బుకింగ్స్ వచ్చాయి. లక్ష్మీ టయోటా వాళ్ళు ఇంకొక న్యూ లాంచ్ బ్రాండ్ ఆఫ్ కార్ రిలీజ్ చేశారు. సో యాజ్ ఎ బ్యాంకర్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేము మాత్రం దీనికి మంచిగా సపోర్ట్ చేస్తున్నాము. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 100% ఫైనాన్స్, ఆన్ రోడ్ అయితేనేమో 85% ఫైనాన్స్ చెప్పడం మేము చేస్తున్నాము. వీఆర్ హ్యావింగ్ హీర్ ఇన్ విజయవాడ 4 హబ్స్ ఉన్నాయి మాకు. ఒకటి గురునానక్ నగర్ కాలనీలో ఒక బ్రాంచ్ మాకు హబ్ ఉంది. ఇవి ఎక్స్క్లూజివ్ ఫర్ కార్ లోన్ హబ్స్. అదేవిధంగా లబ్బిపేటలో ఒకటి ఉంది, అదేవిధంగా గవర్నర్పేటలో ఒక హబ్ ఉంది, నెక్స్ట్ మాకు సూర్యారావుపేటలో ఒక హబ్ ఉంది. సో ఇవి ఎక్స్క్లూజివ్ కార్ లోన్ హబ్స్ మాకు. ఈ కార్ లోన్ హబ్స్ నుంచి మేము బ్రహ్మాండంగా T+0 బేసిస్ కింద మేము కార్ లోన్స్ డిస్బర్స్మెంట్ చేస్తున్నాం. మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా క్వైట్ కాంపిటేటివ్గా ఉంది యాజ్ పర్ ద సిబిల్. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుబ్బారావు అండి, నేను రీజియల్ మేనేజర్గా ఉన్నాను ఇక్కడ విజయవాడ మెట్రో. మొత్తం గొడవలు చేస్తే రౌడీ షీట్ తెరుస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. చిలకలూరిపేట రూరల్ పరిధిలోని ఎడవల్లి, పోతవరం గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గొడవలు జరగడంతో సమస్యాత్మక గ్రామాల్లో చేర్చినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజు గొడవలు లేకుండా గ్రామస్తులు సహకరించాలన్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ అట్లాగే నాదెండ్ల, ఎడ్లపాడు 3 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి. ఎక్కడ కూడా గొడవలు జరగటం కానీ కేసులు ఎక్కువ రిజిస్టర్ చేయటం కూడా లేదు. ఒక కావూరులో చిన్న ఇన్సిడెంట్ అయింది, దాని కేసులు రిజిస్టర్ చేసాం, 2 కేసులు రిజిస్టర్ చేసాం. కేసులు రిజిస్టర్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒక 15 మంది, వీళ్ళు ఒక 15 మంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల, బైండ్ ఓవర్లు చేయాలా, ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాలా. ఈ వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కేసుల్లో ఉన్నారు, SC ST కేసులు. ఈ ప్రశాంతంగా జరిగిపోయింది. ఆఖరిలో గొడవ పెట్టుకొని కేసు పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దేశవాళీ తుపాకీతో వేటకు వెళ్లిన 2 పోలీసులు అరెస్టు చేశారు. నిమ్మనపల్లె మండలంలోని నాగులయ్య గారి పల్లెకు చెందిన సేకోళ్లగిరి, గూడుపల్లెకు చెందిన గరివి వెంకటేష్లు గ్రామానికి సమీపంలోని రైతు బసప్ప వరి పొలాల వద్ద వేటాడుతూ ఉండగా దేశవాళీ తుపాకీ స్వాధీనం చేసుకుని 2 అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లుగా ఎస్ఐ వెల్లడించారు. ఏపీ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ నేతలు నివాళులర్పించారు. నివాళులు అర్పించిన వారిలో దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పార్థసారథి సీనియర్ నాయకులు ఉన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు కేక్ కట్ చేశారు. సంక్షేమ కార్యక్రమాలే వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటిని అనుసరిస్తూ ఉన్నాయి. అదే మహానుభావుడు. మరి ఈ సమాజానికి పేదవాళ్ళే దేవుడు, సమాజానికి దేవాలయాన్ని స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు. ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఆయన ఆలోచనని, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకోవడం, రాష్ట్ర తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు
పునరావృతం అవ్వాలని ఆ మహానుభావుడు జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ మనం చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్ళాలని ఆయన. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎస్డివి కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ భూపతి రాజు సత్యనారాయణ రాజు జన్మదిన వేడుకలు. కేక్ కటింగ్ అనంతరం సత్యనారాయణ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సిబ్బంది. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే టీడీపీ లక్ష్యమన్న టీడీపీ నేత బోండా ఉమా. నందమూరి తారక రామారావు 101వ జయంతి కార్యక్రమం 29వ డివిజన్లో ఘనంగా నిర్వహించిన బోండా ఉమా. అధికారులంతా సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలంటూ ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడి. జూన్ 1వ తేదీన ఇళ్ల వద్దే పింఛన్ అందజేయాలంటూ కోరిన టీడీపీ నేత దేవినేని ఉమా. గత 2 నెలల నుంచి పింఛన్దారులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందంటూ వెల్లడి. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.